యాక్చువల్గా కేసు ఎప్పుడు పెట్టారు? కేసు మేలో పెట్టారు మేడం. మేలో. మార్చిలో పెళ్లి అయింది, ఏప్రిల్ మే 1.5 month లో నీకు కేసు కూడా ఫైల్ అయిపోయింది. యాక్చువల్గా మార్చ్ 22 అయింది మేడం. ఏం కేసు పెట్టారు, ఎక్కడ పెట్టారు? నందిగాం పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపులు అని చెప్పేసి వాళ్ళకి పేరెంట్స్ అందరి మీద పేర్లు రాశారు. నాకేమో రేప్ కేసు పెడతాం, ఫోక్సో కేసు పెడతాం, డబ్బులు కట్టకపోతే రేపటికల్లా డబ్బుల కోసం డిమాండ్. ఎప్పుడు? ఏ రేపుడు? రేపు అంటే కేసు పెట్టిన 2 daysకి తర్వాత ఏమైంది మరి? అది కూడా అయిపోయి 2 months అవుతుంది కదా, పెట్టారా మరి? పెట్టలేదు మేడం, డబ్బులు కట్టించుకోవడానికి. ఇంకా అలా చెప్తే విడాకుల పత్రాలు పెద్ద మనుషుల సమక్షంలో విడాకుల పత్రాలు అంటారు. కోర్టు నుంచి రావాలి కదా ఏదన్నా రావాలంటే. వాళ్ళు విడాకుల పత్రాలు అని చెప్పేసి వాళ్ళే పేపర్లు రాపించి సంతకం పెట్టేలా చేశారు. మనుషులు ఇంత భయంకరంగా మారిపోయారు అన్నది నాకు అర్థం కావట్లేదు. అంత వెంటపడిన వాళ్ళు ఎందుకు ఇంత భయంకరంగా? అంటే కొన్ని నేను యాక్చువల్గా ఎక్కడి నుంచి చెప్పాలి, ఎలా చెప్పాలో కూల్ గా చెప్తున్నాను. అంటే పెళ్లి అయిన తర్వాత వాళ్ళు 4 ఖర్చుకున్నారా ఈ పెళ్లి మాకు వద్దని, అంతేనా? అంటే నేను ఇంటర్వ్యూకి అని వెళ్ళాను కదా సార్. ఇంటర్వ్యూ కానీ నన్ను జాబు పంపించట్లేదు, నాకేమో అప్పులు ఈఎంఐ కట్టాలి కదా మేడం ఖచ్చితంగా నేను ఇంటికి. ఇది పెరిగిపోతుంది అండ్ జాబ్ పోయింది. లేదు అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళ దగ్గరనే ఉండి వాళ్ళ మమ్మీ విడాకులు అయిపోయా మేడం. యాక్చువల్గా 3 years బ్యాక్ వాళ్ళ డాడీ వేరే మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ఒక బాబు కన్నాడు. ఈ ఏజ్ లో పెళ్లి చేసుకున్నావు, నీదో ప్రశాంతంగా బయటికి వెళ్ళి రావచ్చు కదా, నేను ఏమైనా కట్టేశారా అని అడుగుతున్నా. కట్టేయటం అంటే అదే మేడం, నేను బయటకు వెళ్తే నా కూతుర్ని మీరు ఇద్దరు ఇష్టం లేకుండా చేసుకున్నారు కాబట్టి మీ పేరెంట్స్ ఏమన్నా చేస్తారు, లేకపోతే నా కూతురు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? కోర్టులో కేసు నడుస్తుంది పోలీస్ స్టేషన్ లో, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? నేను మిమ్మల్ని కలవడానికి. అదే ఇప్పటి వరకే చెప్పావు కదా, సింపుల్ గా అన్ని అయిపోయాయి. ఇప్పటి వరకు అయితే నాకు బాగానే అనిపిస్తుంది. నువ్వు స్ట్రాంగ్ గా ఉండి వెళ్ళి చేసుకుంటూ అయిపోయేదానికి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటన్నా? కేసు ఫైట్ చేస్తున్నారా ఏంటి? నాకు ఇలా చేశారు, చేసిన తర్వాత కూడా నాకు ఇంత చేశారు, ఆయన కానీ నాకు నా వైఫ్ కావాలి, ఇలా డబ్బులు తీసుకున్నారు అన్యాయంగా అని చెప్పేసి నేను అక్కడికి ఇస్తే దాంట్లో వాళ్ళు కాల్ చేస్తే మేము విడాకులు చేసేసుకున్నాం, మాకు విడాకులు అయిపోయాయి. ఈ అమ్మాయి ఏమంటుందన్నా? ఇంతగా ప్రేమించి అందరూ వద్దనుకున్నా నిన్ను పెళ్లి చేసి అమ్మాయి నేనే మోసం చేశాను. ఏ విధంగా మోసం చేసావంట? అది చెప్పట్లేదు. రీజన్ ఏమని చెప్తుందంటే అర్ధరాత్రి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. నువ్వు అక్కడే ఉన్నావుగా? చెప్పెళ్ళావా? చెప్పకుండా వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను అంటే నన్ను చెప్తుంటేనేమో జాబ్లు వచ్చాయి మేడం, జాబ్ పోయిన 1 week జాబ్లు వచ్చాయి. అయితే నువ్వు ఏరియా దగ్గరికి వెళ్తే నీతో పాటు నా కూతురు కూడా రావాలి, నువ్వు జాబ్కి వెళ్ళే ఆఫీస్కి వెళ్ళే సమయంలో ఎవరన్నా వచ్చి నా కూతుర్ని ఏదన్నా చెయ్యొచ్చు, లేకపోతే మీ పేరెంట్సే వచ్చి ఇంకా మీరు ఇష్టం లేకుండా ఉన్నారు కాబట్టి నీ మీద ఇష్టంతో నా కూతుర్ని ఏదన్నా చేయొచ్చు. సో నీకు ఉద్యోగ అవకాశాలన్నీ కట్ చేసి నీకు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు, చెప్పకుండా వెళ్ళిపోయాను. అవును సార్. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళావా? ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్, నాకు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఉంది. అది ఇంకా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పేసి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను మేడం. ఇంటర్వ్యూకి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసుకున్నాను. ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నాను అంటే నాకు అసలు పంపించట్లేదు, ఇదంతా చేస్తున్నారు. అదే రోజు ఇంట్లో గొడవ అమ్మాయి హ్యాండ్ కట్ చేసుకుని బ్లాక్మెయిలింగ్. ఇంకా ఈ సిచ్యువేషన్లో నేను చెప్పినా వీళ్ళు పంపించరు, ఎలాగైనా జాబ్ తెచ్చుకొని ఫస్ట్ అమ్మాయిని తీసుకువెళ్ళాలి, బయట పెట్టి వీళ్ళని ఇలా పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని ఇదంతా చేయాలని చెప్పేసి ఇంటర్వ్యూకి వెళ్ళాను మేడం. ఇంటర్వ్యూకి వెళ్ళిన 2 daysకే నెక్స్ట్ డే వరకట్న వేధింపులని కేసు పెట్టారని చెప్పేసి ఇంట్లో నుంచి మమ్మీ వెళ్ళి తిట్టుకుంటూ నీకు చెప్తే నిన్ను కొట్టినా కానీ నువ్వు వినకుండా మ్యారేజ్ చేసుకున్నావు అని చెప్పేసి నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. ఏంటని పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే నా మీద అటాక్ చేయించి కొట్టించారు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. అది అట్లీస్ట్ నాన్న నువ్వు అమ్మాయి ప్రేమించుకున్నారు, పెద్దల యొక్క పాలిటిక్స్, డబ్బులు గుంజాలనుకోవటం ఇవన్నీ పక్కన పెట్టండి, చీటింగ్ ఇవన్నీ మీ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కదా. ఉద్యోగానికి వెళ్తున్నానంటే మీ అమ్మాయిలతో చెప్పొద్దు, నేను ఒక ఉద్యోగం సాధించడం గురించి వెళ్తున్నట్టు బేసిక్ కమ్యూనికేషన్ నీ భార్యతో చెప్పొచ్చు కదా. భార్యతో చెప్తుంటే నాకు ఆ ఇంట్లో ఉంటే ఆ 1 month ఏమైందంటే చెప్పకుండా ఉంటావు. అంటే ఆ 1 month నాకేమైందంటే కాదమ్మా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్ట్రాంగ్ గా లేవు, నువ్వు ఏడుస్తానే ఉన్నావు, బాధపడుతూ చెప్తున్నావు, నెమ్మదిగా చెప్తున్నావు, చాలా జాగ్రత్తగా వచ్చి వింటున్నావు. ఏమనుకోద్దు ఇలా మాట్లాడుతున్నందుకు. అక్కడ ఫస్ట్ అమ్మాయిని చేసుకున్నావు, 6 నెలలు 7 నెలలు సంవత్సరంలో అది అక్కడ అయిపోయింది ప్రాబ్లం వల్ల, వదిలేద్దాం. ఈ రెండో ఆమెను కూడా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయాలి కదా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా నువ్వు. వాళ్ళు బంధించేశారు, వాళ్ళ ఇంట్లో ఉంచేశారు, ఏంటమ్మా ఇవన్నీ? అదే మేడం మీ పేరెంట్స్ చెప్పారు, పోనీ అప్పుడైనా వదిలేయాలి. మళ్ళీ ఇష్టం అని చెప్పి వాళ్ళు చెప్పినట్టే మళ్ళీ టెస్ట్లు ఇచ్చేసావు, మళ్ళీ అమ్మాయిని చేసుకున్నావు. వాళ్ళు ఇందులో బ్లాక్ మెయిలింగ్ కూడా జరిగింది మేడం. ఆ విషయంలో ఏంటంటే అమ్మాయి నువ్వు చేసుకొని అంటున్నావు అని చెప్పేసి. చేసేసుకున్నావు కదా ఆల్రెడీ, ఫోటోస్ ఒక్క ఫోటో కూడా లేదా? ఉంది మేడం, పెళ్లి ఫోటో. మరి ఇంకేంటి భయం?
వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదా మేడం. మరి నేను పెళ్లి ఇంకేంటి? ఏం భయం లేదు మేడం. అయితే నన్ను జాబ్ బ్లాక్మెయిల్ ఏంటి? ఏం బ్లాక్మెయిల్ చేశారు వాళ్ళు? చేసుకోక ముందు బ్లాక్మెయిల్ చేశారు. ఏమని? నువ్వు నీ వల్ల ఇలా వచ్చి ఇంటికాడ వచ్చి గొడవ చేసి వెళ్ళారు. సరే ఇప్పుడు చేసేసుకున్నావు కదా, పెళ్లి కూడా చేసేసుకున్నావు, మరి ఇంకేంటి ప్రాబ్లం? పెళ్లి చేసుకుని ఏంటి ప్రాబ్లం అంటే నన్ను జాబ్ డివోర్స్ ఇమ్మని అడుగుతున్నారా నిన్ను? ఇచ్చేసాను మేడం యాక్చువల్ గా. ఎందుకంటే ఏంటి ఇప్పుడు రెండో మ్యారేజ్ కూడా అయిపోయిందా? దాని గురించి నేను ఆ సమస్య గురించి మేడం వచ్చింది యాక్చువల్ గా. అంటే అది డివోర్స్ అంటే అది డివోర్స్ కాదు మేడం. పెద్ద మనుషుల సమక్షంలో పేపర్లు రాసుకుంటే అది డివోర్స్ ఎలా అవుతుంది? అండ్ నీ మీద ఈ కేసులు పెడతామని చెప్పేసి బలవంతంగా నన్ను బెదిరించి భయపెట్టి డివోర్స్ తీసుకునేటంత ఇది ఏముంది? ఇంటర్వ్యూకి 1 month వెళ్ళాలి. కేసు మళ్ళీ అది వాళ్ళకి తెలియాలి మేడం. యాక్చువల్గా పెళ్లి చేసుకోవడానికి అన్ని డ్రామాలు ఆడి అంత ఏడ్చి మాట్లాడుకొని ఇదంతా చేశారు. డబ్బు కోసం అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అక్కతో జరిగిన కన్వర్జేషన్ విన్న తర్వాత వాళ్ళ మమ్మీ నన్ను డబ్బు కోసమే చేసుకుంది అనే ఇది ఉంది. ఇంకేమన్నా ఉందా ఆ కన్వర్సేషన్ కాకుండా వీళ్ళు డబ్బు గురించే చేసుకుని? ఎందుకంటే నమ్మసక్యంగా అనిపించట్లేదు డబ్బుల నాకైతే గురించి వాళ్ళు నిజంగా ఇదంతా. మీరు ఇంకేమో ఇంకేమన్నా హైడ్ ఉన్నాయి? చేస్తున్నారు, మీరు ఏదైనా చెప్పాలి. లేదు మేడం డబ్బుల యాక్చువల్గా గురించి ఒక ఆడపిల్ల జీవితం పన్నంగా పెడతారయ్యా? మరి అది కూడా పెళ్లి చిన్న చేసేసి. పిల్ల, పోనీ ఆవిడ పెద్ద ఆవిడ ఇంకోటి. చెప్పు ఫస్ట్ ఆ కాన్వర్సేషన్ ఎవరిదో, అందులో మాట్లాడేవాళ్ళు ఎవరో చెప్పు, లేదంటే అర్థం కాదుగా. నా వైఫ్ వాళ్ళ సిస్టరు వాళ్ళ మమ్మీ మాట్లాడుకునే కన్వర్జేషన్ ఇవన్నీ నీకెలా వచ్చినాయి తమ్ముడు? నాకు వచ్చేసారు వాళ్ళ దాంట్లో నుంచి. నేను ఎలా save వచ్చినాయి? చేసుకున్నాను. హ్యాక్ చేసే వాళ్ళ ఫోన్? హ్యాక్ ఏం చేయలేదు. మరి ఎలా వచ్చినాయి? వాళ్ళ అమ్మని కూతురు మాట్లాడుకున్నావు, నీకెలా వచ్చినాయి? అంటే వాళ్ళు రికార్డ్ చేశారు సార్. నేను వచ్చేటప్పుడు వాళ్ళు ఏదో నా దగ్గర హైడ్ చేస్తున్నారు అని చెప్పేసి నేను ఇంటర్వ్యూకి అని వెళ్ళాను కదా మేడం. అప్పుడు వాళ్ళ మొబైల్ నుంచి నేను సెండ్ చేసుకున్నాను. ఆ సెండ్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే కన్వర్జేషన్స్ నాకు దొరికాయి. అప్పుడు నన్ను ఇదంతా చేశారు అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. ఏం చెప్పాలి? ఒక్క నిమిషం. మీరు ఇప్పటివరకు చాలా అన్ని చెప్పారు, మేము విన్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి? ప్రజెంట్ ఇప్పుడు మీకు ఏం కావాలి? మీరు డబ్బులు ఇవ్వకుండా ఉండాలా ఆవిడికి? లేదు మేడం, ఆల్రెడీ ఇచ్చేసాను, కట్టేశాను కూడా. మరి ఇప్పుడు ఇంకా ఏంటి ప్రాబ్లం? అయితే తను మైనర్ అని చెప్పేసి ఇదంతా కేసులు పెడతామని చెప్పారు కదా. నేను మేజర్ వరకు ఉన్నాను మేడం. అయితే సరే అమ్మాయి ఇష్ట ప్రకారం చేసుకుంది, ఈ అమ్మాయి కన్నా ఇష్టం ఉంటుంది, ఈ అమ్మాయి అయితే నన్ను చీట్ చేయలేదు, ఫ్యామిలీ కదా చీట్ చేసింది అని చెప్పేసి నేను విడిపోయిన 2 weeks నుంచి కూడా నేను తిరుగుతూ ఉన్నాను మేడం. పెద్ద మనుషులు ఎవరైతే విడతీయడానికి వచ్చారో వాళ్ళకి అడిగాను నేను. అమ్మాయికి వాళ్ళ మమ్మీకి మెసేజ్ అంటే వాళ్ళకి మెసేజ్ చేస్తుంటేనేమో అమ్మాయి నువ్వు నాకు కావాలి అని చెప్పేసి మెసేజ్ చేస్తుంటే వాళ్ళు అమ్మాయో మరి వాళ్ళు పెద్ద మనుషులు చెప్పడం, వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించడం. యాక్చువల్గా వాళ్ళు పెద్ద మనుషులు బెదిరించి ఇదంతా చేసింది. ఇంకా నేను చాలాసార్లు అడిగాను ఇదంతా చేస్తున్నారని చెప్పేసి. నాకు టీ కాఫీ కూడా హ్యాబిట్స్ లేవు మేడం. ఆల్కహాల్ తాగేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను విడిపోయిన తర్వాతే. మీరు ఇలా డబ్బు కోసం నన్ను చేసుకున్నారు, నన్ను నా భార్యను దూరం చేశారు అని చెప్పేసి ఏడ్చి నేను. టీ కాఫీలు అలవాట్లేదు, ఆల్కహాల్ తాగేసి వెళ్ళావా? ఫస్ట్ టైం తాగావా? అది బాగా అలవాట? ఫస్ట్ టైం తాగాను మేడం. ఫస్ట్ టైం తాగేసి నేను ఇలా దూరం చేశారు, డబ్బు కోసం చేశారు అది ఇదని అంటే, లేదు అలా జరిగిపోయింది, నువ్వు వెళ్ళావు, పేరెంట్స్ మీద వస్తారని చెప్పేసి మేము అలా కేసు పెట్టాము, విడదీయాలని కాదని చెప్పేసి ఆ రోజు వాళ్ళ మమ్మీ ఏదేదో మాట్లాడింది మేడం. నెక్స్ట్ డేనే వాళ్ళ అక్క నాకు మెసేజ్ చేసింది, మా మమ్మీ ఇన్ని రోజులు నువ్వు ఉన్నావు కదా, వాడు మనకొద్దు, వాడు హైట్ లేడు, అది లేదు, ఇన్ని రోజులు కాపురం చేసిన దానికి వాడు డబ్బులు కట్టేసి వదిలించుకున్నాడు, వాడు డబ్బులు కట్టాడు, వాడు చేసిన తప్పుకి అని చెప్పేసి. ఎంత కట్టావు డబ్బులు? 5 lakhs కట్టాను మేడం. ఎవరికి? వాళ్ళ పేరెంట్స్కి. ఎలా ఇచ్చావు? అప్పు తీసుకొచ్చి అకౌంట్ ట్రాన్సాక్షన్ క్యాష్ క్యాష్ ఇచ్చాను. ఆ వీడియో ఉంది, ఉందా? వీడియో ఉంది అండ్ పత్రాలు కూడా అనుకున్న అమౌంట్ అయినా లేదంటే ఇంకా తర్వాత తేవాలన్నా? యాక్చువల్గా 15 lakhs డిమాండ్ చేసి కేసు పెడతాము, ఈ కేసు డబ్బులు ఎఫ్ఐఆర్ అయిందా? అవ్వలేదు మేడం. ఇంకా కంప్లైంట్ స్టేజ్ లోనే ఉందా? అప్పుడు అది క్లోజ్ అయిపోయింది మేడం. మళ్ళీ ఇప్పుడు ఏంటి? నేను నా భార్యని ఇప్పించండి అని చెప్పేసి మీడియాలకు వస్తున్నాను కదా. 5 లక్షలు ఇచ్చింది ఎందుకు? మీ ఆవిడని వదిలేయడానికా, మీ ఆవిడతో కలిసి ఉండడానికా? కేసుల నుంచి తప్పించుకుంటాను కదా. 5 లక్షలు ఇచ్చింది కేసుల నుంచి తప్పించుకోవడానికి. అప్పుడు నువ్వు డిస్కషన్ పెట్టాలి కదా, సరే మీకు 5 లక్షలు ఇస్తున్నాను కేసు లేకుండా, మరి మా ఆవిడతో కలిసి ఉండనా, మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలా అని అడుగుంటావుగా నువ్వు. లేదు మేడం, నాకు అంత ఛాన్స్ లేదు కదా మేడం. ముందు కేసులు భయపెట్టారు, అప్పుడు నీకు అర్థమై ఉండాలిగా ఇది విడిపోయే కేసు అని. మళ్ళీ నా భార్య కావాలని ఎందుకు రోడ్లు అమ్మడబడి తిరుగుతున్నావు? లేదు మేడం, అంటే నాకు అది విడిపోవటం అనేది ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదు, ఇంకో 5 లక్షలన్నా ఇచ్చి కాపురం అయితే చేయడానికి రెడీగా ఉన్నా. నేను ఫస్ట్ నుంచి అమ్మాయి కావాలనుకున్నా. ఇప్పుడేంటి? నేను ఇలా తిరుగుతున్నానని చెప్పేసి నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇప్పుడేం కేసు పెడుతున్నారు? నిన్న జస్ట్
పరువు తీస్తున్నారని కేసు పెడుతున్నారు. లేదు, నేనంట అమ్మాయిని వేధించి హెరాస్మెంట్ చేసి పెళ్లి చేసుకున్నానంట మేడం. ఆ పంచాయతీ అయిపోయింది కదా, దానికి 5 lakhs సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఈ మధ్యలో నువ్వేం కాపురం చేయలే? కాపురం చేయలేదు. అయితే కేసు ఏమని పెట్టారంటే ఇలా మీడియా ఛానళ్ళకి వెళ్ళి నేను మోసం మరి చేశాను. అది తప్పేగా, ఏ ఛానల్స్ కన్నా వెళ్ళి మాటకి పంచాయతీ పెట్టడం, ఎవరు పరువు తీస్తావు నువ్వు? పరువు ఏం తీయలేదు కదా మేడం, వాళ్ళు మాట్లాడింది నేను అసలు కంటే పెట్టాను. కొసరెక్కువైంది కదా, ఆ గొడవలన్నీ వదిలేసి ఇప్పుడు మీడియా ఛానల్లోకి వెళ్తున్నావు, పరువు తీస్తున్నావు అన్నది ఒకటేనా ఇప్పుడు గొడవ? ఇంక మిగతావన్నీ సద్దుమనిగా అయిపోయినాయా? లేదు, ఇప్పుడు మీ విడాకులు ఇప్పించామని చెప్పేసి, మేము బెదిరించామని చెప్పేసి, మేము మోసం చేసామని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఇది చేస్తున్నారు. అండ్ కంప్లైంట్ మీడియా ఛానల్కి వెళ్ళేది నేను మేడం, ఏదన్నా జరిగేది ఎక్స్పోజ్ చేసేది నేను కదా, నా మీద కేసు పెట్టాలి, నన్ను ఇది చేయాలి. ఎందుకంటే పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లో కాపురం చేసింది నేను కాబట్టి. మళ్ళీ పేరెంట్స్కి ఇన్వాల్వ్మెంట్ లేదని నన్ను కొడితేనే నేను వాళ్ళ ఇంట్లో కదా పడింది. మళ్ళీ పేరెంట్స్ అందరినీ లాగి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నీ పేరెంట్స్ పెట్టారా పెట్టలేదా? పెట్టారు, నిన్న డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ చేయించారంట. నేను అడుగుతున్నది అది, ఇప్పుడు ఏమైనా ప్రెసెంట్ ఎఫ్ఐఆర్ కేసు అయ్యిందా? ఏ సెక్షన్లతో అయ్యింది? 143 లేకపోతే 413 అని చెప్పారు. 143 కాదు, ఎఫ్ఐఆర్ నెంబర్. ఎఫ్ఐఆర్ నెంబరా? సరే, ఏదో సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ అయ్యిందని అంటున్నావు, అదేంటి అనేది మీకు తెలియదు పూర్తిగా. అయ్యిందా అసలు అంతవరకు? నిజమేనా? ఎవరి మీద? అందరి మీద? మీ కుటుంబ సభ్యుల మీద, మీ మీద, అందరి మీద? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.